హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవళిక టాక్స్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీని ఇంట్లోనే టేస్టీ అండ్ యమ్మీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ కానీ టెక్స్చర్ కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ బటర్ని తీసుకొని కరిగించుకోండి. మీరు బటర్ ప్లేస్లో నెయ్యి కూడా వాడొచ్చు. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన 1 కప్ ఆనియన్, అలానే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 4 నుంచి 5 పచ్చిమిర్చిని తీసుకొని కలుపుకోండి. ఈ పావు కప్ ఫ్రోజన్ బఠానీ, అలానే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని తీసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ టమాటోని చిన్న ముక్కలుగా చేసి తీసుకోండి. ఇప్పుడు స్పైసెస్ని తీసుకుందాం. ఇందులో క్రష్ చేసుకున్న 1 టీ స్పూన్ కసూరి మేతి, అలానే 1 టీ స్పూన్ పావ్ బాజీ మసాలా, 2 టేబుల్ స్పూన్ కారం, అలానే రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని కలుపుకోండి. ఇందులో 2 ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని మెత్తగా స్మాష్ చేసి తీసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు మ్యాషర్ని తీసుకొని ఒకసారి మొత్తం మ్యాష్ చేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకోవడం వల్ల టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 300 ml వాటర్ని తీసుకొని బాగా కలుపుకొని ఉడికించండి. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇలా బాజీ దగ్గర పడిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోండి. అలానే 2 టేబుల్ స్పూన్ బటర్ని వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ బటర్ని వేసి కరిగించండి. ఇప్పుడు అందులో పావు టీ స్పూన్ కారం, అలానే కొంచెం కొత్తిమీరని వేసుకొని పావ్ బాజీని కాల్చుకోండి. ఇలా కాల్చుకోవడం వల్ల బన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కాల్చుకోండి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ స్ట్రీట్ స్టైల్ పావ్ బాజీ అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. For more videos, please do like, share and subscribe to my channel Pravalika Talks.